Welcome students, welcome to this lecture where we are going to discuss the shaping of Earth's surface lesson. See, ఇక్కడ మనం చూడాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే if the Earth's surface is constantly changing, can any landform be considered permanent? అసలు ఎర్త్ సర్ఫేస్ అనేది కాన్స్టెంట్గా మారుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ ఫామ్ అనేది పర్మనెంట్గా అలాగే ఉంటుందా? ఉంటుంది అంటే ఎందుకు, ఉండదు అంటే ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. హౌ వుడ్ ద ఎర్త్ సర్ఫేస్ లుక్ టుడే ఇఫ్ దేర్ వాజ్ నో టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్? టెక్టానిక్ ప్లేట్స్ అనేవి కదలకుండా ఉండుంటే ఎర్త్ సర్ఫేస్ అనేది ఏ రకంగా అనిపిస్తుంది? ఇఫ్ గ్లేషియర్స్ ఆర్ టు డిసపియర్, గ్లేషియర్స్ అనేవి కంప్లీట్గా డిసపియర్ అయిపోతే డ్యూ టు క్లైమేట్ చేంజ్, హౌ మైట్ దిస్ విల్ ఎఫెక్ట్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ వాటర్ రిసోర్సెస్? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వై డూ రివర్స్ క్రియేట్ fertile plains but also cause floods? ఈజ్ ఇట్ బెనిఫిషియల్ ఆర్ హార్మ్ఫుల్? ఎక్స్ప్లెయిన్. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా వీటి ఆన్సర్స్ అనేవి మనకి ఈ లెసన్లో దొరుకుతాయి అనమాట. ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నాట్ యూనిఫామ్ బట్ వేరీడ్ అండ్ అన్ఈవెన్. మనం చూస్తే కనుక మీ ఇంటి దగ్గర నుంచి మీ స్కూల్కి వెళ్ళే దారిలో కొన్నిసార్లు మీరు కొన్ని హైట్ ఉన్నటువంటి ఏరియాస్ క్రాస్ అవ్వచ్చు, లేదా ఒక ఫాలింగ్ ప్రొఫైల్ని చూడవచ్చు, లేదా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నప్పుడు మీకు మధ్యలో బ్రిడ్జెస్ రావచ్చు, రివర్స్ని మీరు క్రాస్ చేయొచ్చు, లేదా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు హిల్స్ ఎక్కచ్చు. ఒక ఇలా ఎర్త్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్త్ అనేది వేరీడ్ టోపోగ్రఫీ. ఎర్త్ అనేది ఒకేలా ఉండదు, అన్ఈవెన్గా ఉంటుంది, ఈవెన్గా ఉండదు. ఒక చోట చెట్లు ఉంటాయి, ఒక చోట రివర్స్ ఉంటాయి, ఒక చోట హిల్స్ ఉంటాయి, ఇంకో చోట ఇంకేదైనా ఉండొచ్చు. ఓకే, ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపోగ్రఫీస్ అనేవి ఉంటాయి. It has been shaped over millions of years by powerful forces that operate both inside and outside the earth. ఈ ఎర్త్ యొక్క షేప్ని డిఫైన్ చేసేది ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ కొన్ని ఫోర్సెస్ అనేవి ఉంటాయి, అలాగే అవుట్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ కూడా కొన్ని ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఫోర్సెస్ అన్నీ కూడా ఎర్త్ని షేప్ చేస్తూ ఉంటాయి. చాలా పవర్ఫుల్ ఫోర్సెస్ ఇవి, మన కంట్రోల్లో ఉండవు. ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఎర్త్ అనేది ప్లేట్స్గా ఉంటుంది, దాన్ని టెక్టానిక్ ప్లేట్స్ అంటాము. ఈ ప్లేట్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఈ ప్లేట్ మూమెంట్ వల్లే మనకి ఎర్త్ క్వేక్స్ వస్తాయి, వాల్కనోస్ వస్తాయి. ఈ ఎర్త్ క్వేక్స్, వాల్కనిక్ యాక్టివిటీ జరిగినప్పుడు వీటి ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఎర్త్ సర్ఫేస్ మీద, అంటే ఎర్త్ క్రస్ట్ లోపల చేంజెస్ వస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు మౌంటైన్స్, డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్, ప్లాట్యూస్ అండ్ వ్యాలీస్ ఏర్పడతాయి. ఒక చోట మౌంటైన్ ఏర్పడితే ఆ మౌంటైన్ ఏర్పడిన వేరే చోట, అంటే అక్కడ మౌంటైన్ రావాలంటే ల్యాండ్ పైకి వెళ్ళాలి. ఇక్కడ ల్యాండ్ పైకి వెళ్తుందంటే ఇంకో చోట ఎక్కడో ల్యాండ్ కింద పోతుంది, అంటే అక్కడ వ్యాలీ ఫామ్ అవుతుంది. అలాగే ఒక పెద్ద వాల్కనో వచ్చినప్పుడు ఆ వాల్కనో నుంచి వచ్చిన మ్యాగ్మా అంతా కూడా సెటిల్ అవుతుంది ఎర్త్ సర్ఫేస్ మీద. అదొక కొంచెం ఎలివేటెడ్ పాకెట్ లాగా సెటిల్ అవుతుంది, దాన్ని మనం ప్లాట్యూ అంటాం. So external forces such as wind, water and ice gradually wear away the land through the process like weathering. ఇప్పుడు ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి రాక్స్ని, వీటన్నిటిని కూడా ఈ గాలి, వర్షం, వాటర్ అండ్ గ్లేషియర్ ఐస్ ఇవన్నీ కూడా కరిగిచ్చేస్తూ ఉంటాయి రోజు రోజుకి. వాటిని వేర్ అండ్ టేర్ ద్వారా ఎరోజన్ కాజ్ చేస్తుంది, వెదరింగ్ అంటారు దాన్ని. ఈ వెదరింగ్ అయిన రాక్ డస్ట్ అనేది, అంటే రాక్ అనేది అరిగి 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 రాక్ గాలి వల్ల, వాటర్ వల్ల, ఒకసారి వాటర్ దాని మించి మూవ్ అయితే ఆ రాక్ మించి కొంత రాక్ పోర్షన్ని లాక్కుని వెళ్ళిపోతుంది వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైనా బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్లో రాక్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రాక్స్ అనేవి అరిగిపోయి ఉంటాయి కొంత. ఎందుకు అరిగిపోయి అంటే కంటిన్యూస్గా వేవ్స్ అనేవి దాని మీదకి వస్తాయి వెళ్తాయి, వస్తాయి వెళ్తాయి. దీనివల్ల ఆ రాక్ అనేది ఎరోడ్ అవుతుంది, ఎరోజన్కి గురవుతుంది. అలాగే విండ్ అనేది ఈరోజు లేదు కదా, కొన్ని మిలియన్ ఇయర్స్గా విండ్ ఫ్లో అవుతుంది ఎర్త్ మీద, వాటర్ ఫ్లో అవుతుంది. ఇవి ఏం చేస్తాయి? ఎక్కడెక్కడైతే రాక్ సర్ఫేసెస్ మించి ఇవి వెళ్తాయో ఆ రాక్ని ఎరోడ్ చేస్తాయి. ఆ ఎరోడ్ చేసినటువంటి మెటీరియల్ని వేరే చోట తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తాయి. ఈ రకంగా ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్, జియోలాజికల్ సైకిల్ అంటారు దాన్ని. ఇదొక హైడ్రోలాజికల్ సైకిల్ ఎలా ఉంటుందో జియోలాజికల్ సైకిల్ కూడా ఉంటుంది. ఈ రకంగా ఒక చోట ఉన్నటువంటి సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఎర్త్
ఎరోడ్ అవ్వటం వల్ల ఇంకో చోటుకి వెళ్ళి డిపాజిట్ అవుతుంది. అక్కడ మౌంటైన్స్ తయారవుతాయి, అక్కడ ప్లాట్యూస్ తయారవుతాయి, అక్కడ వ్యాలీస్ ఎక్కడి నుంచి అయితే పోతుందో అక్కడ వ్యాలీస్ తయారవుతాయి. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మౌంటైన్ అరిగి 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 ఇంకో పక్క వచ్చి మౌంటైన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇటువైపు ఉన్న మౌంటైన్ కాస్త అరిగిపోయి 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 వ్యాలీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలాగా ఇదో కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది అలా జరుగుతూనే ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఎర్త్ అనేది ఎప్పటికీ మారుతూనే ఉంటుంది. ఓకే, సమ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ వెరీ స్లో ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, వైల్ అదర్స్ సచ్ ఎస్ ఎర్త్ క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్ సడన్గా జరుగుతాయి. అంటే ఎర్త్ క్వేక్ అనేది ఆగదు కదా, వచ్చిందంటే టప్ 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 మనం చేయాల్సిన చేంజెస్ అన్నీ చేసేసి వెళ్ళిపోతాయి. అలాగే వాల్కనిక్ ఎరప్షన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ ఎరోజన్ ప్రాసెస్ అనేది సంవత్సరాలు 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 మిలియన్ మిలియన్ ఇయర్స్ జరుగుతుంది. ఎరోజన్ అనేది చాలా స్లో ప్రాసెస్. అంటే కొన్ని ప్రాసెసెస్ చేంజ్, ఎర్త్ టోపోగ్రఫీ మారుతోంది, కానీ ఈ మార్చే ప్రాసెసెస్లో కొన్ని స్లో ప్రాసెసెస్ ఉన్నాయి, కొన్ని ఫాస్ట్ ప్రాసెసెస్ ఉన్నాయి. స్లో ప్రాసెస్ని వెదరింగ్ అనుకోవచ్చు, ఫాస్ట్ ప్రాసెసెస్లో మీరు ఎర్త్ క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్ తీసుకోవచ్చు. అండర్స్టాండింగ్ దీస్ జియోలాజికల్ ప్రాసెస్ is important because it helps us to explain why the earth looks the way it does today. సో ఎందుకు ఎర్త్ అనేది ఈ రకంగానే ఉంది, ఎందుకు మారుతోంది అనే వాటికి రీజన్స్ కావాలి. కాబట్టి ఆ రీజన్స్కి అంటే మనకి ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ ఇష్యూస్ అనేవి ఇవన్నమాట. It helps us to explain why the earth looks today. It also helps us understand why certain regions are more likely to experience natural disasters such as earthquakes, landslides, floods, so that the people can take precautions and prepare for them. కొన్ని ప్లేసెస్లోనే ఎర్త్క్వేక్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి మీకు తెలుసో తెలీదు. జపాన్లో వచ్చిన ఎర్త్క్వేక్స్ ఎక్కడా రావు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ డే చిన్నదో పెద్దదో ఏదో ఒక ఎర్త్క్వేక్ అనేది వస్తూనే ఉంటుంది. జపాన్ అనే కాదు, జపాన్కి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కంట్రీస్కి కూడా వస్తుంది. మరి జపాన్కి ఎందుకు ఎర్త్క్వేక్స్ ఎక్కువ వస్తున్నాయి? లేదా ల్యాండ్ స్లైడ్స్ కూడా మీకు నార్త్ ఈస్టర్న్ ఏరియా ఇన్ ఇండియా ఈజ్ వెరీ ప్రోన్ ఫర్ ల్యాండ్ స్లైడ్స్. మరి అక్కడే ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి? ఫ్లడ్స్, బీహార్లో కోసి రివర్ ఉంటుంది, దానికి ఎప్పుడు ఫ్లడ్ వస్తుంది ఎవరికి తెలియదు. అలాగే చైనాలో ఎల్లో రివర్ ఉంటుంది, చాలా ఫ్లడ్స్ వచ్చేవి దానికి కూడా. ఈ రకంగా అక్కడే ఎందుకు ఫ్లడ్స్ వస్తున్నాయి, ఇంకా వేరే చోట ఎందుకు రావట్లేదు? ఇలాగా మనకి బోల్డ్ అన్ని నేచర్ వదిలినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని తెలుసుకోవడానికి కొంచెం మనం ఎర్త్ని అర్థం చేసుకోవాలి. ఎర్త్ లోపల బయట ఏముంటాయి, ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవాలి. The earth is composed of several layers, each having its own distinct characteristics. These layers differ from one another in terms of composition, temperature and density. ఎర్త్ లోపల చాలా లేయర్స్ ఉంటాయి. ప్రతి లేయర్కి డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, వాటికి కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. దీస్ లేయర్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్. అంటే ఎర్త్లో సెవరల్ లేయర్స్ మధ్యలో కూడా ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, వాటిలో ఉండేటటువంటి పదార్థాలు కాంపోజిషన్, వాటి యొక్క టెంపరేచర్, వాటి యొక్క డెన్సిటీ, ఇవన్నీ కూడా మారిపోతాయి. లేయర్ 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 లేయర్కి మారిపోతాయి. సిన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డైరెక్ట్లీ అబ్జర్వ్ ద ఎర్త్స్ ఇంటీరియర్, సైంటిస్ట్స్ రిలై ఆన్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్. అంటే మనం ఎర్త్ లోపలికి వెళ్ళి ఏముందో చూడలేం కదా. ఒక రూమ్ లోపలికి వెళ్ళి చూసినట్టుగా ఎర్త్ లోపలికి వెళ్ళి మనం చూడలేం. కాబట్టి మనం కొన్నిసార్లు డైరెక్ట్ వేస్ని, అంటే డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోలేని చోట ఇండైరెక్ట్ సోర్సెస్ని, డైరెక్ట్గా వెళ్ళి చూడగలిగే చోట డైరెక్ట్ సోర్సెస్ని వాడి మనం ఎర్త్ గురించి తెలుసుకుంటాం అన్నమాట. అయితే డైరెక్ట్ సోర్సెస్ ఇన్క్లూడ్ ఇన్ఫర్మేషన్ obtained ఫ్రమ్ డీప్ మైన్స్, డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ అండ్ వాల్కనిక్ ఎరప్షన్స్. సో అయితే నువ్వు అక్కడికైనా వెళ్ళాలి తెలుసుకోవడానికి, లేదా అక్కడ నుంచి వచ్చినటువంటి పదార్థాన్ని అయినా స్టడీ చేయాలి. ఎర్త్ లోపల ఏముందో తెలియాలంటే నువ్వైనా లోపలికి వెళ్ళాలి, లేదా లోపల నుంచి వచ్చినటువంటి పార్టికల్ అయినా నువ్వు స్టడీ చేయాలి. అలాగా డీప్ మైన్స్, ఎలాగో మైనింగ్ చేస్తాం మనం, కోల్ మైన్స్ ఉంటాయి, సో ఆయిల్ మైనింగ్ చేస్తాం, ఇలాగా ఓర్స్, మెటల్, మినరల్స్ అండ్ వీటన్నిటిని కూడా మైనింగ్ చేస్తాం. మైనింగ్ చేసేటప్పుడు నువ్వు లోపలికి వెళ్తే కానీ మైన్ చేయలేవు, ఎర్త్ లోపల ఉంటుంది అది. కాబట్టి ఆ మైన్కి వెళ్ళినప్పుడు ఎర్త్ గురించి కొంత తెలుసుకోవచ్చు, చాలా కిందకి వెళ్తాం మైన్స్ అంటే. అలాగే డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఆయిల్ రిగ్స్ ఉంటాయి,
ఆయిల్ అనేది చాలా కిందకి వెళ్తే కానీ దొరకదు ఎర్త్ లోపలికి. సో అక్కడ దాకా నువ్వు వెళ్ళవు కానీ మెషిన్స్ వెళ్తాయి. ఆ మెషిన్స్ కొంత ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తాయి. డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా మనం కొంత డ్రిల్ చేసి ఎర్త్ లోపల ఏముంది అనేది తెలుసుకోవచ్చు. వాల్కనిక్ ఎరప్షన్ అంటే ఎర్త్లోంచి బయటకు వచ్చే వాల్కనోస్ ద్వారా కూడా మనం కొంత మెటీరియల్ని కలెక్ట్ చేసుకుని, ఓకే, సో ఎర్త్లోంచి వచ్చిందే కాబట్టి ఆహా ఎర్త్లో ఏముందో తెలుసుకోవచ్చు. ఇండైరెక్ట్ సోర్సెస్ ఎస్పెషల్లీ సెస్మిక్ వేవ్ జనరేటెడ్ డ్యూరింగ్ ఎర్త్ క్వేక్. సో ఇండైరెక్ట్ సోర్సెస్ ఏంటంటే ఎక్కడైనా ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు సెస్మిక్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ సెస్మిక్ వేవ్స్ని స్టడీ చేయటం ద్వారా లోపల ఏముంది, ఎర్త్ లేయర్స్ లోపల ఏముంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది సైంటిస్ట్కి. ఓకే, ఈ వేవ్స్ అనేవి ఏ రకంగా ట్రావెల్ చేస్తున్నాయి, ఎలా ఎర్త్ లోపల అంటే ఎర్త్ కింద వేవ్స్ వస్తాయమ్మా. ఎర్త్ క్వేక్ అంటే ఏంటి? ఎర్త్ క్వేక్ అంటే ఏమి కాదు, ఇది ఎర్త్ ఇలా ఉంది కదా, ఈ ఎర్త్ లోపల ఎక్కడో ఇక్కడెక్కడో ఎర్త్ అనేది ఇలాగా వేవ్ లాగా ఇలాగా అవుతుంది. ఈ వేవ్స్ అనేవి సర్ఫేస్ మీద కూడా వస్తాయి. ఈ సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు ఈ మీద ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఒకసారి అన్నీ కూడా షివర్ అవుతాయి, షేక్ అవుతాయి. ఇది మూవ్ అవ్వటం వల్ల అవి కూడా మూవ్ అవుతాయి. ఈ రకంగా ఎర్త్ క్వేక్ని స్టడీ చేయటం ద్వారా కూడా ఎర్త్ లోపల మెటీరియల్ ఎలా ఉందనేది తెలుస్తుంది. అయితే లేయర్స్ ఉన్నాయి అనుకున్నాం కదా ఎర్త్ లోపల. ఆ లేయర్స్ ఏంటంటే ఒకటి క్రస్ట్, చాలా ఇంపార్టెంట్ 3 లేయర్స్: క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్. క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్. క్రస్ట్ అంటే ఈ టాప్ మోస్ట్ అన్ని జనరల్గా మనకు దొరికే మినరల్స్ అన్నీ కూడా క్రస్ట్లోనే ఉంటాయి. మనం క్రస్ట్ దాటి కిందకి వెళ్ళలేం. మ్యాంటల్లోకి వెళ్ళడం ఇస్ హైలీ ఇంపాసిబుల్. మనం చేసేదంతా కూడా క్రస్ట్ లోపల చాలా పైన ఉన్న లేయర్లోనే మనం ఇంతవరకు వెళ్ళగలం, ఆ కిందకి మనం వెళ్ళలేం. ద క్రస్ట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ అండ్ ద సర్ఫేస్ ఆన్ విచ్ వీ లివ్. మనం ఎక్కడైతే బతుకుతున్నామో అది. ఇట్ ఈస్ ద థిన్నెస్ట్ లేయర్ వన్ కంపేర్డ్ టు ద మ్యాంటల్ అండ్ ద కోర్. ఇది మ్యాంటల్ కోర్తో పోల్చుకుంటే చాలా థిన్ లేయర్ ఇది. ద క్రస్ట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ కాంటినెంట్స్ అండ్ ఓషన్ ఫ్లోర్స్. ఈ క్రస్ట్లోనే మన యొక్క కాంటినెంట్ యొక్క ఫ్లోర్ ఉంటుంది, అలాగే ఓషన్ కింద బెడ్ ఉంటుంది కదా. ఓషన్ అంటే మొత్తం వాటర్ ఉంటుంది, ఆ కింద ఎక్కడో బెడ్ ఉంటుంది కదా ఓషన్లో, ఇదంతా వాటరే. ఈ ఓషన్ బెడ్స్, ఈ ఓషన్ బెడ్ ఏదైతే ఉంటుందో ఈ ఓషన్ కింద ఉన్న బెడ్, అలాగే మనం బతుకుతున్నటువంటి ల్యాండ్, కాంటినెంటల్ రాక్స్. ఈ కాంటినెంట్, ఓషన్ ఫ్లోర్ ఇవన్నీ కూడా క్రస్ట్లోనే ఉంటాయి. ఎర్త్ క్వేక్స్ కూడా ఆల్మోస్ట్ క్రస్ట్లోనే వస్తాయి. ఇట్ ఈస్ మెయిన్లీ మేడప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అండ్ ప్రొవైడ్ ఏ హ్యాబిటెంట్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్కి ఇదే ఆధారం. అంటే ఇక్కడే ట్రీస్ గ్రో అవుతాయి, క్రస్ట్లోనే ట్రీస్ అనేవి గ్రో అవుతాయి, వాటర్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ థిక్కర్ బినీత్ ద కాంటినెంట్స్ అండ్ థిన్నర్ బినీత్ ద ఓషన్. ఆబ్వియస్గా ఓషన్లో ఇదంతా వాటరే కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ క్రస్ట్ అనేది ఇంతే ఉంటుంది. థిన్నర్ అండర్ ద ఓషన్, థిక్కర్ అండర్ ద. సో ఇక్కడ ఇదేంటి థిక్గా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కాంటినెంట్ కాబట్టి. ఇక్కడ దీని థిక్నెస్ ఎంత ఉంటే ఓషన్ కింద దీని థిక్నెస్ ఎంత ఉంటుంది. సో థిన్నర్ అండర్ ద ఓషన్ బెడ్, థిక్కర్ ఆన్ ద కాంటినెంట్. ఓకే, సో మ్యాంటల్ బినీత్ ద క్రస్ట్ ఈస్ ద మ్యాంటల్. ఈ మ్యాంటల్ ఎక్కడ ఉందమ్మా? క్రస్ట్ కింద ఉంటుంది, విచ్ ఈస్ మచ్ థిక్కర్ దెన్ క్రస్ట్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మాల్టన్ అండ్ సెమీ మాల్టన్ మెటీరియల్ కాల్డ్ మ్యాగ్మా. సో మ్యాంటల్లో ఏముంటుంది? సో ఇక్కడ మాల్టన్ అండ్ సెమీ మాల్టన్, కంప్లీట్గా మాల్టన్ అయిన కొంత పోర్షన్ ఉంటే అటు ఇటుగా మాల్టన్ అయ్యి కాకుండా ఉన్నటువంటి కొంత పోర్షన్ కలిసి ఉంటుంది, దాన్నే మనం మాగ్మా అంటాము. ద మూమెంట్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ షేపింగ్ ద ఎర్త్ సర్ఫేస్. ఈ మ్యాగ్మా అనేది ఎర్త్ లోపల మూవ్ అవుతూ ఉంటుంది. దీని మూమెంట్ వల్ల ఎర్త్ సర్ఫేస్ యొక్క షేపింగ్ అనేది మారుతుంది. యాజ్ వీ గో డీపర్ ఇన్సైడ్ ద ఎర్త్, హీట్ అండ్ ప్రెషర్ ఇంక్రీజెస్. సో ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఎర్త్ లోపల హీట్ పెరిగిపోతుంది, అలాగే ప్రెషర్ కూడా పెరిగిపోతుంది. డ్యూ టు దీస్ కండిషన్స్ ద మెటీరియల్ ఇన్ ద మ్యాంటల్ మూవ్స్ స్లోలీ, కాజింగ్ గ్రాడ్యువల్ చేంజెస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే ఇక్కడ హై టెంపరేచర్, ప్రెషర్ ఉండటం వల్ల మెటీరియల్ అనేది అంత స్పీడ్గా మూవ్ అవ్వదు. దానివల్ల ఎర్త్ మీద వచ్చే చేంజెస్ అనేవి స్లోగా జరుగుతాయి, ఓవర్ ఎ లాంగ్ పీరియడ్
జరుగుతూ ఉంటాయి. మ్యాంటల్లో వచ్చే చేంజెస్ స్లోగా ఉండటం వల్ల ఆ చేంజెస్ అనేవి ఎర్త్ సర్ఫేస్ మీద కూడా రావడానికి టైం పడుతుంది. కోర్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అండ్ లైస్ బినీత్ ద మ్యాంటల్ కింద ఉంటుంది కోర్ అనేది. ఇట్ ఈస్ ద హాటెస్ట్ అండ్ డెన్సెస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ డ్యూ టు ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. చాలా హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉంటుంది ఇక్కడ. ద కోర్ ఈస్ బిలీవ్డ్ టు బి మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హెవీ మెటల్స్ సచ్ యాజ్ నికిల్ అండ్ ఐరన్. సో ఇక్కడ ఉండేది ఏంటమ్మా, నికిల్ ఐరన్. నైఫ్ ఫర్ నికిల్, Fe ఫర్ ఐరన్. సో నికిల్ అండ్ ఐరన్ మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ద కోర్ ఈస్ డివైడ్ ఇంటూ 2 parts, ద outer core which is a liquid state and the inner core which is solid because of immense pressure. చాలా ప్రెషర్ ఉండటం వల్ల ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ గాను, అవుటర్ కోర్ అనేది లిక్విడ్ గాను ఉంటుంది. ద ఇంటెన్స్ హీట్ జనరేటెడ్ ఇన్ ద కోర్ ప్లేస్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ మూమెంట్స్ విత్ ఇన్ ద మ్యాంటల్. ఇక్కడ చాలా హీట్ ఉండటం వల్ల మ్యాంటల్లో జరిగేటటువంటి మూమెంట్స్ని ఈ కోర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ద ఇంటెన్స్ హీట్ జనరేటెడ్ ఇన్ ద కోర్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ మూమెంట్స్ విత్ ఇన్ ద మ్యాంటల్. సో మ్యాంటల్లో వచ్చే మూమెంట్స్ని ఈ కోర్ అనేది చాలా హాట్గా ఉండటం వల్ల, చాలా హాట్గా ఉండటం వల్ల ఈ మ్యాంటల్లో వచ్చే మూమెంట్స్ని ఇది ఏం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దిస్ హీట్ డ్రైవ్స్ కన్వెన్షన్ కరెంట్స్ ఇన్ ద మ్యాంటల్ which contribute to various internal earth processes such as plate movement, volcanic activity, earthquakes. ఈ కోర్ నుంచి వచ్చిన హీట్ మ్యాంటల్లోకి ట్రావెల్ చేసి ఈ మ్యాంటల్లో హీట్ అనేది మారటం వల్ల ఓకే, సో ఇంటర్నల్ ప్రాసెస్ అంటే ప్లేట్ మూమెంట్స్ని, వాల్కనిక్ యాక్టివిటీని, ఎర్త్క్వేక్స్ అని కూడా ఈ కోర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఈ కోర్ అనేది ఏం చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్. అయితే ఇక్కడ ఎర్త్ అనేది ప్లేట్స్ రూపంలో ఉంటుందని అనుకున్నాం కదా. సో ఎర్త్ క్రస్ట్ ఈజ్ నాట్ ఏ వన్ కంటిన్యూస్ సర్ఫేస్. ఎర్త్ క్రస్ట్ అనేది మొత్తం ఒక ముక్కలా లేదు. ఇది చిన్న స్మాల్ పీసెస్గా, లార్జ్ అండ్ స్మాల్ పీసెస్గా విరిగిపోయి ఉంది. ఎర్త్ క్రస్ట్ అనేది ఒక కంటిన్యూస్ సర్ఫేస్ కాదు. ఇది సెవరల్ లార్జ్ అండ్ స్మాల్ పీసెస్గా విడిపోయి ఉంది. దాన్నే మనం టెక్టానిక్ ప్లేట్స్ అంటాము. దీస్ ప్లేట్స్ రెస్ట్ ఆన్ సెమీ మాల్టన్ మ్యాంటల్. ఇవి ఎక్కడున్నాయమ్మ, దాని కింద మాల్టన్ మ్యాంటల్ మీద కూర్చున్నాయి. ఈ మ్యాంటల్ మీద అవి కదులుతూ ఉంటాయి, అటు ఇటు కదులుతూ ఉంటాయి. సో దే ఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్ త్రూ దో వెరీ స్లో. ఫాస్ట్గా మూవ్ అయిపోదు, స్లోగా మూవ్ అవుతుంది. ద థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ ఎక్స్ప్లెయిన్ హౌ దీస్ ప్లేట్స్ మూవ్. సో ఈ ప్లేట్ టెక్టానిక్స్ ఇవేం తిరుగుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయ్యేటప్పుడు ఒక ప్లేట్ వెళ్ళి ఇంకో ప్లేట్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో వేరే ప్లేట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ఇంటరాక్షన్ జరిగేటప్పుడే ఒక ప్లేట్ మీదకి పైకి వెళ్ళినప్పుడు, ఒక ప్లేట్ వచ్చి ఇంకో ప్లేట్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ప్లేట్ వచ్చింది, ఇలా ఒక ప్లేట్ వచ్చింది. ఈ ప్లేట్ అనేది ఇలా గుద్దుకొని ఇలా పైకి వెళ్ళింది. ఇలా వెళ్ళినప్పుడే ఎర్త్ అనేది పైకి వెళ్తుంది. ఓకే, సో ఇలా ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఇది ఒక ఎర్త్ క్వేక్ని జనరేట్ చేస్తుంది. సో ఈ వేవే ఎర్త్ క్వేక్గా పైన ఉన్నటువంటి సర్ఫేస్ మీదకి వస్తుంది. అయితే మన ఎర్త్ మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ ఏంటి? టెక్టానిక్ ప్లేట్స్ ఆర్ లార్జ్ రిజిడ్ పీసెస్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ దట్ ఫిట్ టుగెదర్ లైక్ ఏ పజిల్. ఇవన్నీ కూడా ఒక పజిల్ లాగా ఒకదానితో ఒకటి అరేంజ్ అయి ఉంటాయి. ఇవి చాలా చిన్నవి పెద్దవి ప్లేట్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ చూస్తే మనకి 7 ప్లేట్స్ చూపించాడు. 7 ప్లేట్స్ ఉన్నాయి. ఒకటి యురేషియన్ ప్లేట్, ఆఫ్రికన్, ఇది యురేషియన్ ప్లేట్. ఇక్కడ ఉన్నది ఆఫ్రికన్ ప్లేట్. ఓకే, ఇది ఇండో ఆస్ట్రేలియన్, ఇది ఇండియన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఇది కూడా పసిఫిక్ ప్లేటే, నార్త్ అమెరికా ప్లేట్, సౌత్ అమెరికా ప్లేట్, ఓకే, అంటార్కిటికా ప్లేట్. ఇలాగా ఎర్త్ అనేది ఇన్ని ప్లేట్స్గా విడిపోయి ఉంది. ఓకే, ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి తగులుకున్నప్పుడు మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తాయి. ఓకే, మనకి ఎర్త్ క్వేక్స్ వస్తాయి.
Movement of tectonic plates. Tectonic plates forms the earth surface and float on semi-molten layer of mantle beneath them. ఈ టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ కూడా మాల్టన్ మనకుంది కదా సెకండ్ లేయర్, ఓకే, ఈ మ్యాంటల్ యొక్క మాల్టన్ లేయర్ మీద తేలుతూ ఉంటాయి. దెయిర్ మూమెంట్ ఈజ్ గ్రాడ్యువల్ బట్ కంటిన్యూస్. అవి అలా మూవ్ అవుతూనే ఉంటాయి, కానీ తక్కువ చాలా ఎంఎంస్లో ఒక చిన్న మిల్లీమీటర్ మూవ్ అవుతుంటాయి. ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్ దిస్ మూమెంట్ లెట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. ఇలా ఇవి కొన్ని మిలియన్ ఇయర్స్గా మూవ్ అయ్యి గుద్దుకుని ఒకదానితో ఒకటి తగిలి కొన్ని కొత్త రకమైనటువంటి ల్యాండ్ ఫార్మ్స్ అనేవి తయారయ్యాయి. అదే క్రమంలో ఎర్త్క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్ కూడా జరిగాయి. ఈ కొత్త ల్యాండ్ ఫార్మ్స్ పుట్టుకొచ్చే క్రమంలో డిజాస్టర్స్ జరుగుతాయి. ఆ డిజాస్టర్స్ ఇంకేవో కాదు, ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనిక్ ఎరప్షన్స్. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ ప్లేట్ మూమెంట్ చెప్పాను కదా, దేర్ ఆర్ 3 types ఆఫ్ ప్లేట్ మూమెంట్స్ బేస్డ్ ఆన్ ప్లేట్ బౌండరీస్. దీన్ని డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ. ఎప్పుడైతే ఇలా రెండు డైవర్జ్ అయిపోతాయో దాన్ని మనం ఓషియానిక్ రిడ్జ్ అంటే ప్లేట్స్ మూవ్ అపార్ట్. ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి దూరంగా జరిగితే దాన్నే డైవర్జెంట్ మూమెంట్ అంటాము. In divergent movement, tectonic plates move away from each other, which leads to the formation of new crust and result in volcanic activity. ఎప్పుడైతే రెండు ప్లేట్స్ అనేవి దూరంగా జరిగితే అక్కడ వాల్కనిక్ యాక్టివిటీ జరిగి వాల్కనో బయటకు వస్తుంది, ఎందుకంటే మ్యాంటల్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో దానివల్ల రిఫ్ట్స్ అంటే ఒక డీప్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. రిఫ్ట్ వ్యాలీస్ అంటారు వాటిని. నర్మదా దగ్గర మీరు వింధ్యా మౌంటైన్స్ అండ్ ఆరావళి మౌంటైన్స్ కనుక చూస్తే మీకు మధ్యలో రిఫ్ట్ అనేది ఉంటుంది. అక్కడ ఆ రిఫ్ట్లోనే మనకి నర్మదా అనే ట్రావెల్ చేస్తుంటారు. సో దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చారు. మిడ్ అట్లాంటిక్ రేంజ్ కూడా రిడ్జ్, మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్లేట్ మూమెంట్. కన్వర్జెంట్ మూమెంట్ అంటే రెండు ప్లేట్స్ అనేవి ఒకదాని వైపు ఇంకోటి ట్రావెల్ చేస్తే దాన్ని కన్వర్జెంట్లో రెండు ప్లేట్స్ ఒకదానికొకటి గుద్దుకుంటాయి, కొలైడ్ అవుతాయి. ఫార్మేషన్ అక్కడ ఒకటేమో పైకి లేస్తుంది, ఒకటేమో కిందకి వెళ్ళిపోతుంది. ఒక ప్లేట్ కిందకి వెళ్తే ఇంకో ప్లేట్ ఏమవుతుంది, పైకి వస్తుంది. ఇలాగ మౌంటైన్స్ లాగా అది ఫామ్ చేస్తుంది. హిమాలయాస్ అనేవి, ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జెంట్ మూమెంట్. మన యురేషియన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, యాక్చువల్లీ ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు హిమాలయన్ ప్లేటు గుద్దుకున్నప్పుడే ఈ లొకేషన్లో హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ ప్లేటు ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ కొలైడ్ అవ్వటం వల్ల ఈ హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ బౌండరీ దగ్గర హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యాయి. దాన్నే కన్వర్జెంట్ మూమెంట్ అంటాము. ఓకే, సో సమ్ టైమ్స్ వాల్కనిక్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా వాల్కన్ ఎక్కడ గ్యాప్ వచ్చినా మ్యాంటల్లోంచి వాల్కన్ అనేది పైకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మూమెంట్. ప్లేట్ స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్. ఒక ప్లేట్ ఇట్లా ఒకటి ఇటు సైడ్ మూవ్ అయితే, ఒకటి ఇలా ఇటు సైడ్ మూవ్ అయితే గుద్దుకోవడం కాదు, ఒకదానితో ఒకటి ఇలా స్లైడ్ అవ్వడం, ఒకదాని పక్క నుంచి ఒకటి ఇలాగా స్లైడ్ అయ్యాయి అనుకోండి. దట్ ట్రాన్స్ఫార్మ్ మూమెంట్. ఇన్ ట్రాన్స్ఫార్మ్ మూమెంట్ ప్లేట్ స్లైడ్ past each other in opposite directions, which mainly cause strong earthquakes. శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ ఇన్ యుఎస్ఏలో ఇది ఈ ఎర్త్క్వేక్ అనేది వచ్చిందనమాట, ఈ మూమెంట్ వల్ల, ట్రాన్స్ఫార్మ్ మూమెంట్ వల్ల. ఓకే, సో వెదరింగ్ అండ్ ఎరోషన్ ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి రాక్స్ అనేవి, ఎర్త్ సర్ఫేస్ ఇస్ నాట్ స్టాటిక్ బట్ కాన్స్టెంట్లీ చేంజింగ్. రాక్ ఏదైతే హార్డ్ రాక్ కనిపిస్తుందో అది గ్రాడ్యువల్గా ఓవర్ టైము న్యాచురల్ ప్రాసెసెస్ ద్వారా వెదరింగ్ అనేది జరుగుతుంది. 2 ఇంపార్టెంట్ ప్రాసెసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ చేంజ్ ఆర్ వెదరింగ్ అండ్ ఎరోషన్. సో వెదరింగ్ అంటే విండ్ వల్ల, వాటర్ వల్ల జరిగే వెదరింగ్. అలాగే ఎరోషన్ అంటే ల్యాండ్ స్లైడ్స్ వల్ల
వీటి వల్ల ఫ్లడ్స్ వల్ల వచ్చింది ఎరోజన్. ఇలా మొత్తం మీద ఈ రాక్స్ అనేవి ఎప్పటికప్పుడు అలా ఎరోడ్ అయిపోతుంటాయి. ఆల్దో దీస్ ప్రాసెసెస్ ఆర్ రిలేటెడ్ అండ్ దే ఆర్ డిఫరెంట్ అండ్ ప్లే డిస్టింక్ట్ రోల్స్ ఇన్ షేపింగ్ ద ఎర్త్ ల్యాండ్ ఫామ్స్. ఈ ప్రాసెస్ అనేవి ఆ ఎర్త్ యొక్క ల్యాండ్ ఫామ్ ని మార్చడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. Weathering is a process by which rocks are broken into smaller pieces in the same place where they are formed. సో వెదరింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? మనకి రాక్స్ అనేవి ఉన్న చోటే అవి చిన్న చిన్న పీసెస్గా కన్వర్ట్ అవుతాయి. చిన్న చిన్న పీసెస్గా కన్వర్ట్ అయ్యి సో ఆ ఉన్న చోటే రాక్స్ అనేవి స్మాల్ పీసెస్గా విరిగిపోయి ఓకే పడిపోతాయి. అలాగే ఆ రాక్స్ అనేవి in this process rocks are not transported from one place to another. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు, వెదరింగ్ అంటే ఏంటంటే టెంపరేచర్ మారటం వల్ల, అంటే ఒక రాక్ లోపల డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రాక్ ఉంది, ఈ రాక్ లోపల ఇక్కడ ఒక మినరల్ 1 ఉంది, ఇక్కడ ఇంకో మినరల్ 2 ఉంది. ఈ మినరల్ 1 హీటింగ్ వల్ల when temperature increases ఈ మినరల్ 1 ఎక్కువ ఎక్స్పాండ్ అయింది. ఇదేమైంది? ఎక్కువ ఎక్స్పాండ్ అయింది. ఇలాగా మినరల్ 2 అంత ఎక్స్పాండ్ అవ్వలేకపోయింది. అప్పుడు మినరల్ 2 తక్కువ ఎక్స్పాండ్ అయ్యి మినరల్ 1 ఎక్కువ ఎక్స్పాండ్ అయినప్పుడు ఇదొక మొక్క కింద విరిగిపోతుంది. ఎందుకంటే ఈ రెండు కలవవంగి. ఎందుకంటే వీడు ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యాడు, వీడు తక్కువ ఎక్స్పాండ్ అయ్యాడు. సో చేంజెస్ ఇన్ టెంపరేచర్ వల్ల, అలాగే ఐస్ వాటర్ అనేది టెంపరేచర్ తగ్గినప్పుడు ఐస్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ ఐస్గా కన్వర్ట్ అయినప్పుడు రాయి మధ్యలో ఎక్కడో చిన్న వాటర్ ఉండిపోయింది అనుకోండి, ఈ మధ్యలో ఒక వాటర్ డ్రాప్లెట్ ఉండిపోయింది. ఈ వాటర్ డ్రాప్లెట్ ఐస్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ ఐస్ ఎక్స్పాండ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా బాటిల్ నిండా వాటర్ పెట్టేసి ఆ బాటిల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫుల్గా మెటల్ బాటిల్ పెట్టండి, ఐరన్ బాటిల్ పెట్టండి, మెటల్ బాటిల్, స్టీల్ బాటిల్స్ ఉంటాయి పెట్టండి, నిండా వాటర్ నింపేయండి. ఓకే, దాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, చెక్ చేయండి ఏమవుతుందో. ఆ వాటర్ ఆ బాటిల్ని విరగొడుతుంది. ఇక్కడ జరిగేది అదే. ఈ వాటర్ డ్రాప్లెట్ ఏదైతే ఉందో ఐస్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఈ రాక్ అనేది విరగొడుతుంది. అంత బలం ఉంటుంది వాటర్కి. సో ఈ రకంగా రాక్స్ అనేవి వాటర్ వల్ల, టెంపరేచర్ వల్ల, అలాగే ఎయిర్ వల్ల బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి పీసెస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ పీసెస్ అనేవి అక్కడే డిపాజిట్ అవుతాయి. దిస్ ఈస్ కాల్డ్ వెదరింగ్. ఎరోజన్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిర్, వాటర్, ఓకే, ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ వెదరింగ్, 3 రకాల వెదరింగ్స్ ఉంటాయి. ఫిజికల్ వెదరింగ్ అంటే విండ్, వాటర్, ఇవన్నిటి వల్ల చేంజెస్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు మనం చూసాం కదా, టెంపరేచర్ వల్ల ఫ్రీజింగ్, థావింగ్ వల్ల వాటర్, ఫ్రీజింగ్ అండ్ థావింగ్ మీన్స్ వాట్, దిస్ ఫ్రీజ్ అయినప్పుడు వాటర్ విరగకూడదు. సడన్గా ఏదైనా ప్రెషర్ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రెషర్ వల్ల కూడా రాయి విరిగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ వెదరింగ్. కెమికల్ వెదరింగ్ అంటే కెమికల్ ప్రాసెసెస్ వల్ల ఏమైనా రియాక్షన్స్ జరగటం, రాక్ లోపల ఏమైనా కాల్షియం ఉందనుకోండి, కాల్షియం అనేది వాటర్తో రియాక్ట్ అయ్యి CO2తో రియాక్ట్ అయ్యి కాల్షియం కార్బోనేట్ ఫామ్ చేయొచ్చు, లేదా వాటర్తో రియాక్ట్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవ్వచ్చు. అలాగా కొన్ని కెమికల్ చేంజెస్ వల్ల కూడా మనకి రాక్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. బయోలాజికల్ వెదరింగ్ అంటే యాక్షన్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, డికంపోజిషన్ ఇవన్నీ కూడా మనం బయోలాజికల్ వెదరింగ్లో మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి, ప్లాంట్స్ వస్తాయి, యానిమల్స్ వస్తాయి. ఈ క్రాక్స్ లోపల మీరు చూస్తే అక్కడ బొమ్మల్లో చూస్తే అర్థమైపోతుంది. ఈ వర్షం వల్ల, టెంపరేచర్ వల్ల వచ్చేది ఫిజికల్. కెమికల్, ఏదైనా కెమికల్స్ తయారవటం న్యాచురల్గా, మీరు వచ్చి ఏదో కెమికల్ పోస్తారని కదా, అక్కడ బొమ్మలో కెమికల్ పోస్తున్నట్టు చూపించారు, కానీ కెమికల్ మనం ఏం పోయము, న్యాచురల్గా కెమికల్స్ ఫామ్ అవుతాయి. ఆ రాక్లో ఉన్న మినరల్స్ వల్ల ఏమైనా కెమికల్స్ ఫామ్ అవ్వచ్చు, వాటి వల్ల కూడా డిసింటిగ్రేట్ అవ్వచ్చు, లేదా ప్లాంట్స్ గ్రో అవ్వచ్చు, మైక్రోబ్స్ గ్రో అవ్వచ్చు, ఆ మైక్రోబ్స్ వల్ల కూడా డిసింటిగ్రేషన్ జరగచ్చు. ఇలా ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ వెదరింగ్ వల్ల రాక్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ వెదరింగ్, ఈ వెదరింగ్ వల్లే సాయిల్ ఫామ్ అవుతుంది, ఆ సాయిల్లోనే అగ్రికల్చర్ జరుగుతుంది, ప్లాంట్ గ్రో అవుతుంది. పెద్ద రాక్స్ని చిన్న చిన్న పీసెస్గా కన్వర్ట్ చేస్తుంది, దీనివల్ల ఎరోషన్ ఇంకా పెరుగుతుంది. రిలీజింగ్ మినరల్స్,
అంటే ఇలా విరిగినప్పుడే మినరల్స్ అనేవి రిలీజ్ అవుతాయి సాయిల్లో. ఇట్ క్రియేట్స్ న్యాచురల్ ల్యాండ్ ఫార్మ్స్ సచ్ as కేవ్స్, ఆర్చెస్, వ్యాలీస్, ఇలా న్యాచురల్ ల్యాండ్ ఫార్మ్స్ని తయారు చేస్తాయి. న్యాచురల్ రీసైక్లింగ్, జియోలాజికల్ సైకిల్ అని చెప్పా ఇందాక. సో ఈ రకంగా ఎర్త్ అనేది మళ్ళీ అది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది అనమాట ఈ జియోలాజికల్ సైకిల్లో. ఓకే, ఎరోషన్ ఇస్ అ ప్రాసెస్ బై విచ్ వెదర్డ్ రాక్, ఒక్కసారి రాక్ విరిగిపోయాక దాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తాయి ఈ ఎరోషన్ ప్రాసెస్లో. వెదరింగ్లో విరుగుతుంది రాక్ పార్టికల్ అనేది, డిసింటిగ్రేట్ అవుతుంది. ఆ డిసింటిగ్రేట్ అయినటువంటి రాక్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళడానికి వాటర్ కానీ, ఎయిర్ కానీ, గ్లేషియర్స్ కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అవడం వల్ల ఈ మినరల్స్ అన్నీ కూడా వేరే చోటికి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ట్రావెల్ చేస్తాయి. ఈ రకంగా ఈ ల్యాండ్ ఫామ్స్ వేరే చోట కూడా ల్యాండ్ ఫామ్స్ అనేవి వేరీ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎరోషన్. సో ఇట్ హెల్ప్స్ ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ. వ్యాలీస్ కానీ, క్యానియోన్స్, బీచెస్ ఇవన్నీ ఫామ్ అవడానికి ఎరోజనే కారణం. సాయిల్ ఫార్మేషన్ బై బ్రేకింగ్ డౌన్ రాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెడిమెంట్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి కూడా ఎరోజనే కారణం. షేపింగ్ రివర్ కోర్సెస్, రివర్ అనేది ఇట్లాగే ట్రావెల్ చేస్తుంది, ఒక కోర్స్ ఉంటుంది దానికి, ఆ కోర్స్ని తయారు చేయడానికి కూడా ఎరోజనే కారణం. ఫ్లడ్ ప్లెయిన్స్ తయారవడానికి, అగ్రికల్చర్ చాలా ఉపయోగపడతాయి ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి, వాటికి ఎరోజనే కారణం. మినరల్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటు పట్టుకెళ్తాయి, ఇందాక చెప్పాను. ఈ రకంగా న్యాచురల్ సైకిల్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్లో ఈ ఎరోషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో వెదరింగ్, ఎరోషన్ వీటి గురించి టేబుల్లో జాగ్రత్త చదవండి, అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి. సో ఏజెంట్స్ ఆఫ్ గ్రేడేషన్, ఇక్కడ మనకి ఎవరెవరు మనకి తీసుకెళ్తారు అనేది దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.